ఏదైతే నిన్న బోనాలకు సంబంధించి చెక్కుల పంపిణీకి సంబంధించి ఇష్యూకి సంబంధించి గొడవ జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఉన్నా. ఏమైంది అసలు నిన్న గొడవ, ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి అసలు? ఇది బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళు ప్రోటోకాల్ పాటించినందుకు నేను బీర్లా ఎల్లయ్య గారిని అడిగాను, అన్న మరి ఇది మా కార్పొరేటర్లు వాళ్ళు నిలబడి ఉన్నారు, వాళ్ళకి కనీసం మీరు మర్యాద ఇవ్వరు, మహిళలు వాళ్ళు పైన అంటే ఆయన కూడా అన్నాడు, వాళ్ళు చెప్తే ఇంటలేరు కదా బ్రదర్, నేను కూడా నిలబడతా అని పాపం ఆయన లేచి నిలబడి ఆయన చెక్ ఇచ్చి ఇంకా రసబస జరుగుతుందంటే రాజశేఖర్ వాళ్ళు ఇచ్చేస్తారులే మనం వెళ్ళిపోదాం, వాళ్ళు చెప్తే ఇంటలేరు కదా అని ఆయన కొద్దు అని బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మేము చూస్తే మా యొక్క కార్పొరేటర్ భర్తని రామ్ యాదవ్ గారిని బట్టలు చింపేయడము, ఆ పోరాటం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఇవాళ ఒక బీసీ బిడ్డల మీద మీకు ఏమాత్రం గౌరవం లేదా, ఒక దళిత బిడ్డల మీద మహిళల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదా అని అడుగుతున్నాను. మీకు పోటీ పడాలనుకుంటే ఈ యొక్క దౌర్జన్యం కాదు, పోటీ పడాలనుకుంటే డెవలప్మెంట్ ఏం చేయాలి? 3500 ఇండ్లు ప్రామిస్ చేసారు, ఇంద్రమ్మ ఇండ్లు, దమ్ముంటే కట్పి, నీకు చేతనైతే పెద్ద లీడర్ అనుకుంటే ఇది కట్పి. ఇవాళ మీరు మాకు ఒక 69 లక్షల రూపాయలు ఈ యొక్క బోనాల సందర్భంగా మా టెంపుల్లకు ఫండ్ వస్తుంది. ఇవాళ అన్నిటికంటే తక్కువ ఫండ్ ఇది, అన్ని నియోజకవర్గాల కంపారిజన్ చేసుకుంటే తక్కువ ఫండ్, దాన్ని డబుల్ చేపి దమ్ముంటే దాంట్లో పోటీ పడు. మీరు ఇవాళ డెవలప్మెంట్ చేసే దాంట్లో పోటీ పడడం లేదు, కానీ మంచిగా డెవలప్ చేద్దామనుకునే ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ప్రతి ఒక్క నాయకుని మీద నిన్ను చూసుకుంటా ఇదేం పద్ధతి అండి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీ అంటారా? దీన్ని డెమోక్రసీ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ప్రతి ఒక్కరు, ఇది డెమోక్రసీ అవుతుందా? ఇది డెమోక్రసీ ఏ విధంగా అవుతుంది? మీరు అంటే ఒకరిని కొట్టడం డెమోక్రసీ అనుకుంటే ఇక మేము కూడా దానికి ఎట్లా బదులు ఇవ్వాలో మేము కూడా ఇస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలంగాణలో ఎప్పుడు లేని కల్చర్ ఒకటి, దాడుల కల్చరు, పరస్పరం కొట్టుకోవడం మీటింగ్లో కానీ లేకపోతే ఇంకో కానీ, ఎందుకు ఇట్లా చూస్తున్నారు? ఇవాళ పొలిటికల్ నయములు కావాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. ఈ పొలిటికల్ నయములు అయిపోతే మేము ఏదో పెద్ద హీరోలం అవుతాం అనేసి ఆలోచిస్తారు తప్పితే వాళ్ళకు డెవలప్మెంట్ ఓ నియోజకవర్గాలల్లో ఏ రకంగా డెవలప్మెంట్ తీసుకుపోవాలా, ఇలా ఏదైనా ప్రభుత్వం నెక్స్ట్ ప్రజల దగ్గర దేనికో ఏం చెప్పుకొని పోవాలా, ఇలా డెవలప్మెంట్ మేము ఏం చేసినామని చెప్పుకొని పోవాలి. ఇక్కడ ఉన్న నాయకులకు అది అర్థం అవ్వట్లా, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు అది అర్థం కాకుండా మేము కొట్లాడితేనే మళ్ళీ మాకు ఓట్లు పడతాయి అనేది. మీరు ఏదన్నా ఉంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు మేము పోయి అడిగితే ఆయన పనులని ఇవాళ మాకు ఒక రైల్వే బ్రిడ్జిని రామకృష్ణాపురంలో 210 కోట్లతో రైల్వే బ్రిడ్జిని ఇచ్చిండు. ఏఓసి గేట్ల దగ్గర మాకు ఈ రోడ్ల సమస్య, మిలిటరీ వాళ్ళతో సమస్య వస్తుందంటే దానికి 900 కోట్ల రూపాయలతోటి మాకు ఆ రోడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండు. ఇవాళ 5 లక్షల అంటే 5 మిలియన్ లీటర్ వాటర్ రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రిని చూసినా నేర్చుకోండి. కనీసం మీరు డెవలప్మెంట్ తీసుకురండి. మీ యొక్క ఈ నియోజకవర్గంలో మళ్ళా మీరు తలెత్తుకోవాలనుకుంటే కనీసం ఏదైనా రూపాయి పని చేయండి. ఇలా మీ పెద్దోళ్ళని చూసినా ఆదర్శంగా తీసుకొని తెలివిలు తెచ్చుకోండి అనేది నేను వాళ్ళని కోరుతున్నా. ఈ దౌర్జన్యం చేయడం కాదు. మొదటి నుంచి మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు పడట్లేదు ఎందుకు? గతంలో మీకు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మాకు ఎటువంటి కక్షలు లేదండి. నా దగ్గర ఇంతవరకు నా మీద ఒక పోలీస్ కేసు లేదు, నేను ఎవరితోటి కొట్లాడిన చరిత్ర లేదు, ఎవరితోటి ఎవరికన్నా అగెన్స్ట్ పోయి ఒకరి మీద కేసులు పెట్టింది లేదు, ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు, మహిళా కేసులు పురమాయించింది లేదు. ఏదున్నా స్వచ్ఛంగా న్యాయంగా కొట్లాడాలనేదే మా యొక్క అభిమతంగా ఉంటుందండి. మేము ఎవరి మీద ఇంతవరకు నేను ఆయన ఎప్పుడు శత్రువుగా చూడలే, ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా చూసిన. బట్ ఎప్పుడు కూడా శత్రువు లెక్క మేము ఎప్పుడు అనుకోమే. ఏముంటుందండి ఇవాళ డెమోక్రసీగా నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా. ఇవాళ నీకు ప్రజలు నువ్వు డెవలప్మెంట్ మంచిగా చేస్తావని నమ్మకం ఉంటే నీకు ఓటేస్తారు, దౌర్జన్యం చేస్తే ఓటేయరు. ఇదే నేను ఈ ప్రకారంగా చూస్తే తప్ప వీళ్ళు ఒకరిని టార్గెట్ చేయాలా, వీళ్ళని కొట్టాలా, వీళ్ళేదో అన్నారంట, వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా, ఈ ఆలోచనలు మాకు ఎప్పుడు ఉండేయండి. అంటే నిన్న మీరే ఫస్ట్ మీ పార్టీ వాళ్ళే సవాల్ విసిరితేనే మేము వచ్చామని చెప్పేసి మల్కాజిగిరి కూడా నిన్న పెద్ద ఎత్తున వాళ్ళు కాన్స్టిట్యున్సీకి రావడం రాత్రిపూట. ఫుటేజ్లు చూడండి, ఎవరు వాటర్ బాటిల్ విసురుతుండ్రు, ఎవరు బట్టలు చినిగినాయి, ఎవరిని కింద పడేసిండ్రు, మేము ఎక్కడ ఉన్నాము, వాళ్ళు ఎక్కడున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు అక్కడ బయట మా ఒక కార్యకర్త నిలబడ్డాడు, మేమందరం అతన్ని టార్గెట్ చేసి కొట్టడము, ఈ అంతా ఎవరు చేస్తుండ్రో మీకు ఫుటేజ్లు చూస్తే మీకే అర్థమవుతుంది కదా. మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎక్స్ప్లెనేషన్లు ఇన్నిగానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఫుటేజ్లు పరిశీలించండి. మీరు ఇలా వాటర్ బాటిల్ తోటి ఎవరు కొట్టినరో వాళ్ళు ఇప్పుడు మా మీద కేసులు పెడతారు. మళ్ళీ మా మీద కేసులు పెట్టిన వాళ్ళ చరిత్ర తీయండి. వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ మీద
కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని కేసులు ఇతరుల మీద పెట్టిండ్రు అనే చరిత్ర కూడా తీసుకోండి, ఒకసారి అర్థమవుతుంది మనకే. ఒక టీం ఉంటుంది వాళ్ళకి, ఆ టీము ఎవరు ఏ కొట్లాడైనా ఆ టీం ముందుకు రావాలి. నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారని పోయి ఫస్ట్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఒకటే విద్య అండి, డెవలప్మెంట్ వాళ్ళకి చేత కాదు, డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేది చేత కాదు. ఇలా చెక్కుల రూపంలో మా గుళ్ళకి ఎట్లా ఎక్విప్ ఇవ్వాలనేది కనీసం రిప్రజెంటేషన్ చేయడం రాదు వాళ్ళకి. ఏంటంటే ఈయన ఎక్కడ ఎక్విప్ ఇవ్వగలుగుతాడని కొట్లాడాలి. మీ పార్టీ ఆఫీస్ ముందు కూడా చూస్తున్నాం, పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకు మళ్ళీ అటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయి? పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఎట్లా ఉన్నది మల్కాజ్గిరి? ఇప్పుడు మళ్ళీ మీరు బయటికి వెళ్తున్నారా? ఎట్లా ఉంది? నేను చెప్తున్నా అండి, ఇక్కడ ఉన్న లోకల్ మా మల్కాజ్గిరిలో ఉన్న లోకల్ నాయకులు ఒక్క విద్య తెలుసు, పోలీస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా. పోలీస్ని యూజ్ చేసుకోవడం తప్ప వాళ్ళకు డెవలప్మెంట్ అనేది కానీ ఇంకా ఇతరాతర పనులు చేయడం వాళ్ళకి రాదు. వాళ్ళ సొంత ఎస్డిఎఫ్ ఫండ్లనే వినియోగించుకొని రాని నాయకులు వీళ్ళకి పోలీసుని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోరు. అందుగురించే మా ఇంటి దగ్గర కానీ మా నాయకుల ఇంటి చుట్టూ కానీ పోలీసులను మోహరించి మళ్ళీ మా మీద ఎడబడతారు అని వాళ్ళ భయం. అది ఏంది భయ్యా ఇది? ఎవరు గెలికిండు? ఆ సాయి గారు ఎవరు? సాయి గారు నువ్వు అట్లా మాట్లాడదు భయ్యా, నువ్వు అయిపోయింది. లే గెలుతారు, ఎవరైనా గెలుతారు, దునియాలో గెలుతారు. ఎవరు గెలికారు? సరే మరి చూద్దాం మరి. సరే మంచిదన్నా, రామా రా, ఉన్నా ఆఫీస్లో రా మరి. భయమైంది అది నీకు బలిసింది బాగా, నీకు బలిసి మాట్లాడే ఇట్లా చేస్తున్నాను. వాళ్ళే కూడా ఎవరో. మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేట్లు ఉన్నారు. మేడం, ఏమైంది నిన్న అసలు గొడవకు సంబంధించి ఏం చెప్తారు? నిన్న బోనాల్ చెక్ మేము యాక్చువల్లీ ఇప్పుడు కార్పొరేటర్ ఇప్పుడు 10th ఇయర్, ఇన్ని ఇయర్స్లో జరగని విధంగా ఈసారి జరిగింది. మాకు అంటే కార్పొరేటర్స్ అనే ప్రోటోకాల్ కూడా పాటించకుండా, మాకు చైర్స్ వేయకుండా, ఒక అతను అంటే ఎవరో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నాడు, కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ అని, సాయి కిషోర్ అంట. ఆయన అక్కడ కూర్చున్నాడు, కొంచెం జరగండి అంటే కూడా మా మాటలు వినకుండా, అంటే ఒక మహిళ అనే రెస్పెక్ట్ కూడా మాకు ఇవ్వలేదు నిన్న. అసలు ఇది చాలా బాధాకరం. అంటే ఒకవైపు ఏమో గవర్నమెంట్ 33% రిజర్వేషన్ లేడీస్ కానీ ఇస్తున్నారు, కానీ ఇక్కడ మాకు ఇచ్చిన అఫీషియల్ ప్రోగ్రామ్స్ అనేది మాకు అసలు విలువ అనేది లేదు. అట్లాంటప్పుడు మేము ఎలా ముందుకెళ్ళాలి? అంటే మాకు బయటికి వెళ్ళాలంటే భయపడతామని అనుకుంటున్నారు, కానీ మేము అసలు భయపడము, దేనికైనా మేము రెడీ ఉన్నాము. నిన్న మా తోటి కార్పొరేటర్ హస్బెండ్ రామ్ యాదవ్ గారి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఆయన కింద పడేసి తొక్కి ఆ బట్టలు చింపడం, అదంతా కూడా అసలు ఏంటి అంటే ఇది పాలిటిక్స్ అంటే జనాలకి భయమే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గారు వాళ్ళు కాంగ్రెస్ గూండాల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా కూడా అసలు చూస్తుంటే అసలు అంటే మల్కాజ్గిరిలో ఉన్న ఈ ఇట్లాంటి పాలిటిక్స్ ఎక్కడ ఏ నియోజకవర్గం లేదు. అట్లా అంటే పబ్లిక్ని కూడా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ మేమందరం కూడా ప్రజలతో పాటు ఉన్నాము. వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం మేము ఊరుకోము, మా కార్యకర్తల జోలికి వచ్చినా మేము ఊరుకోము. మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేసి ఎదుర్కొంటాం. మీరు చెప్పండి, ఎందుకు అది అంటే ఒక పార్టీ ప్రోగ్రామ్ లాగా చేశారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్, మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సార్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కోసమే మేము వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, మీరు రండమ్మా చెక్కులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం కార్పొరేట్లు కానీ ఎమ్మెల్యే కానీ కలిసే ఇస్తాం బోనాల చెక్కులు. కొత్తగా ఫస్ట్ టైం లాస్ట్ టైం మల్కాజ్గిరిలో కూడా ఇష్యూ చేయాలని స్టార్ట్ చేసిరు. కాకపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము అందరం సైలెంట్గా, ఆయన ఎట్లా చెప్తే అట్లా సైలెంట్గా వెళ్ళిపోయాం. కానీ ఈ రోజు నిన్న ఏదైతే జరిగిందో అది స్పెషల్గా టార్గెట్ చేసిరు. ఆయన రావడము, ఎమ్మెల్యే గారు రావడము, మేము కార్పొరేట్లు ఎవరైనా ఎమ్మెల్యేతోనే పోతాం, కానీ ఎవరు పడితే వాళ్ళతో పోము కదా గుళ్ళకు. మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ముందుకు పోనీయలేదు, ఆయన అక్కడే ఆపేసారు, మమ్మల్ని మాత్రం బొమ్మని ఇస్తున్నారు. కాకపోతే మేము ఆగినాం. అప్పటికే మాకు కొంచెం అనుమానం వచ్చింది, ఏదో టార్గెట్ అయితే చేస్తున్నారని. ప్రతిసారి ఇప్పుడు కొత్తగా ఈ 1.5 year నుంచి మేము చూస్తున్నాం ప్రోటోకాల్ ఇష్యూలో ప్రాబ్లం వస్తుంది. మేము గెలిచి సీట్లో ఉన్నాక కూడా లేడీస్ వస్తున్నామని కూడా కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా చైర్లు వేయకపోవడం ఏంది? కనీసం పెద్ద మనుషులు వచ్చినారు, ఇప్పుడు ఆయన కూడా వచ్చినారు, ఆ ఇన్ఛార్జ్ వచ్చినారు, ఎమ్మెల్యే గారు వచ్చినారు, వాళ్ళకైనా చైర్లు ఇవ్వాలి. కానీ కనీసం వాళ్ళ పార్టీ మనిషి చెప్పినప్పుడైనా వినాలా, లేకపోతే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పినప్పుడైనా వినాలా? పోనీ కార్పొరేటర్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మనం పక్కకు జరిగిపోయి వాళ్ళని ఇచ్చుకుందాం, ప్రోగ్రామ్ చేయమని చెప్పాలి కదా. అట్లా కాదు, చేతులు పట్టి ఇట్లా మొత్తం ఇవంతా నిన్నంతా వాసిపోయింది. చేతులు పట్టి ఇట్లా నెమలేసడము, కొంగు పట్టి గుంజడము, వెనకాల 4-5 లేడీస్ ఉన్నాం,
బీజేపీ ఆమె కూడా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళని చూస్తే కాంగ్రెస్కి ఏమంత కసి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఓడిపోయిన వాళ్ళు మీరు మంచిగా ఉండాలి అని మేము అనుకున్నప్పుడు, మేము కలిసి అందరం కలిసి పోదాం అనుకున్నప్పుడు మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. మాకు రెస్పెక్ట్ ఎక్కడుంది? మేము కూడా అందరు లేడీస్ వస్తున్నారు కదా రండమ్మా అంటున్నాం, ఎక్కడుంది రెస్పెక్ట్ లేడీస్కి? అంటే కావాలని ఒక పథకం ప్రకారమే నిన్నంతా జరిగింది అనుకుంటున్నారా? నేనైతే టార్గెట్ ప్రకారమే జరిగింది. ఎందుకు? ఎందుకంటే మేము ముందుకు పోతున్నాం కదా. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినా ఏం అభివృద్ధి చేసినా మమ్మల్ని తీసుకుపోతున్నారు. ఆయనకు నచ్చట్లేదు, టార్గెట్ పెట్టారు అంతే, వేరేది ఏం లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, మీ దగ్గర కూడా ఫుటేజ్ వచ్చింది. మేము కొట్టినామని చెప్తున్నారు, వాళ్ళే వాళ్ళే మా మనుషులను గల్లాలు పడుతున్నారు. మేము ఎక్కడ కొట్టినాం? మేమే దెబ్బలు తిని కూర్చున్నాం. ఉల్టా మా మీదనే కేసులు పెడతారు. ఎట్లా పెడతారు? ఫైనల్గా చెప్పండి ఎమ్మెల్యే గారు, ఈ రోజు నిన్న జరిగిన ఘటన ఈ రోజుతో క్లోజ్ అయిద్దా, మళ్ళీ ఇంకేమన్నా కంటిన్యూ? ఇది క్లోజ్ కాదు, ఇక మేము కూడా జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా జవాబిస్తాం. దీనికి పత్తరు కొడితే పత్తరు కొట్టినట్టు. ఇక వాళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఏదైనా ఉండని ఏమవుతుంది, ఏం చేస్తారు లాస్ట్కి? ఏదైతే అది అవుతుంది. ఇక రాయి కొడితే మేము కూడా రాయి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఓపికతోటి అది పద్ధతి కాదు, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. ముఖ్యమంత్రి దగ్గర కూడా వినతి పత్రాలు ఇచ్చి, ఇవాళ అధికారుల దగ్గర పోయి వినతి పత్రాలు ఇచ్చి, రైల్వే వాళ్ళ దగ్గర పోయి మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇది అర్థం అవుతలేదు. దీని అర్థం కానప్పుడు మా మీద ఒక దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది తప్పకుండా మేము కూడా ఎదురు దాడికి గ్యారంటీగా దిగుతాం. ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధిని చూసి ఓర్వలేకే కావాలని మాపై దాడులు చేస్తున్నారు. మేము ఏదైతే నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి చేస్తున్నాం, బట్ మైనంపల్లి హనుమంతరావు ఒక బ్యాచ్ను పెట్టుకొని కావాలని మా కార్పొరేట్ల మీద కానీ మా కార్యకర్తల మీద పోలీస్ ఫోర్స్తో మా మీద కావాలని దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంతవరకు నేను ఓపిక పట్టాను, కానీ ఇప్పటి నుంచి ఓపిక పట్టేది లేదు. వాళ్ళు ఎలా దాడి చేస్తారో దానికి సంబంధించి ప్రతి దాడి కూడా అంతే సీరియస్గా మేము కూడా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.